హలో భాయ్ హలో ఇప్పుడు కెమెరాలన్నీ నా మీద ఫేసింగ్ ఇప్పుడు మన ధైర్యంగా యాక్ట్ చేయాలి. కింద పడ్డా ఉంటే నీ మీద పడుతుంది. మీ మీద పడుద్ది. నాకు అలవాటు అయిపోయింది. నందమూరి అభిమానులకి, ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకి అందరికీ కృతజ్ఞతలు అండి. సక్సెస్ మీట్ కాబట్టి బేసిక్గా థ్యాంక్స్ చెప్పాల్సిన ఈవెంట్ ఇది. సో నేను పేపర్ మీద అనుకున్న ఈ కళని, ఈ డ్రీమ్ని స్క్రీన్ మీదకి తీసుకురావడానికి ఇంత శ్రమించి ఎంతో కమిట్మెంట్తో ఇదంతా దాన్ని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేసిన ప్రతి ఒక్కరికి, రైట్ ఫ్రమ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అభిషేక్ గారు, డిఓపి సౌందరరాజన్ గారు, కాస్ట్యూమ్స్ డిజైనర్ రాజేష్ గారు, ఎడిటర్ తమిరాజ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ కాంతి గారు, ఆల్ ద 24 క్రాఫ్ట్స్, డబ్బింగ్ నుంచి ఎడిటింగ్ నుంచి ఎవ్రీబడి థ్యాంక్స్ అ లాట్. అండ్ ద సక్సెస్ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ అస్ టుడే. అండ్ పర్టికులర్గా నేను ఇది థ్యాంక్స్ అన్న వర్డ్కి బియాండ్ నేను చెప్పాల్సింది కళ్యాణ్ రామ్ గారికి. ఇలాంటి కథని నమ్మి దీనికోసం 3 years కథ పరంగా నేను ఎంత ఆలోచించానో, ఎంత కష్టపడ్డానో దానికి ఈక్వల్ ఎఫర్ట్ కళ్యాణ్ రామ్ గారు కూడా చేశారు. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, వేరే సినిమా కోసం వేరే వర్క్లోనూ నా కథల్లో నా మైండ్లోంచి కథ ఎప్పుడైనా బయటికి వెళ్ళిందేమో, కానీ హీరో గారి మైండ్లోంచి కథ ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఈ కథ గురించి డిస్కస్ చేయడానికి ఆయన నాకు రాత్రి 1:30 కాల్ చేసిన రోజులు ఉన్నాయి, ఉదయం 5:30 కాల్ చేసిన రోజులు ఉన్నాయి. సార్, అది మీరు చూపించిన ట్రస్ట్కి, మీరు ఇచ్చిన సపోర్ట్కి నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి స్టోరీ ఇచ్చి మంచి సక్సెస్ ఇచ్చావు. థ్యాంక్స్ ఫర్ దట్. బ్యూటిఫుల్ డైలాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డెవిల్ ఎంత ఓవరాల్ రెస్పాన్స్ వస్తుందంటే ఫస్ట్ కారణం అంటే కళ్యాణ్ అన్నయ్య. ఎందుకంటే కళ్యాణ్ అన్న నేను చేసే ప్రతి సినిమా హిట్, సెంటిమెంట్. మోర్ ఓవర్ ఏంటంటే కళ్యాణంలో ఒక యాంగ్రీనెస్ని ప్రాపర్గా వాడితే ఎంత హ్యూజ్గా ఉంటుందో. ఎందుకంటే మేము యాక్షన్ చేసేటప్పుడు కూడా మాకు ఆ ఎనర్జీతో ఉంటుంది కళ్యాణంతో ఎప్పుడు చేసేటప్పుడు. ఎందుకంటే సో కంఫర్ట్ ఉంటుంది. అంటే మా ఐడియాస్తో సహా తనకి యాక్షన్లో చాలా ఐడియాస్ ఉంటాయి. సో దాన్నంతా మాకు ప్రతి నిమిషం ఏదైతే అనుకున్నాడో సీజీ విషయం కానీ ఏదైతే మాకు ప్రతి నిమిషం చెప్తూనే ఉంటాడు. సో ఎప్పుడు కళ్యాణంతో ఉన్నప్పుడు మంచి ఫైట్స్ ఎందుకు వస్తాయంటే అన్ని ఇన్పుట్స్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ అన్న సో మచ్. ఎందుకంటే నాకు ఫస్ట్ పటాస్ ఎలాగో ఇప్పుడు డెవిల్ కూడా ఒక నెక్స్ట్ స్టెప్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న కళ్యాణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. డేట్లు మాస్టర్ డేట్లు కష్టంగా ఉంది మాకు. అండ్ ప్రొడ్యూసర్ ప్లస్ డైరెక్టర్గా అభిషేక్ గారు కానీ ప్రతిదీ ఏంటంటే చాలా నీట్గా సెట్ చేయాలంటే సెట్, ఖర్చు పెట్టాలంటే ఖర్చు, అంటే తన క్రియేటివిటీని కూడా ప్రతి ఒక్కరికి ఏంటంటే నీ సినిమా అనుకుని చేయమని చెప్పేవాడు. సో అందువల్ల ఈరోజు యాక్షన్ ఇంత బాగా వచ్చిందంటే అనదర్ రీజన్ అభిషేక్ అన్న. థ్యాంక్ యూ అభిషేక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సౌందర్ సార్ ఆర్ట్ డైరెక్టరు. ఇలాంటి సందర్భాల్లో మాట్లాడడం చాలా, ఏం మాట్లాడాలి అర్థం కాని సందర్భం. ఎలా అంటే ఇది ఒక సక్సెస్ మీట్. ఒక్కొక్కరుగా చెప్పాలంటే ఈ కథని నమ్ముకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కార్యరూపం దాల్చిన అభిషేక్ గారికి, అభిషేక్ పిక్చర్స్కి, అలాగే దాన్ని నమ్మి అంటే 1940s కానీ మనం స్వతంత్రం సందర్భంలో వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా ఆ పోరాటాన్ని ఎదుర్కొన్నారో కానీ యాక్టర్స్గా ఆ జానర్లోకి వెళ్ళి మనం చేస్తున్నప్పుడు
అంటే ఒకసారి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాల్ని చవి చూడడం జరిగింది. అవి అందులో ఒక ఎపిసోడ్ మొత్తం బ్లడ్తో పాటు ఉన్నప్పుడు ఆ 7 days 8 days షూట్ చేసాము. అది చాలా ఏంటి అంటే యాక్టింగ్ చేయడానికే ఇంత సంఘర్షణ ఉంటే నిజంగా వాళ్ళు అప్పుడు ఆ సందర్భంలో అలా స్వాతంత్ర పోరాటం ఎలా చేశారన్నది ఒక పెద్ద ప్రశ్న, దాన్ని ఎలా సాధించారన్నది ఇంకో పెద్ద ప్రశ్న. వీటన్నిటిని ఇలాంటి ఒక కథను నమ్ముకున్న కళ్యాణ్ రామ్ గారికి నిజంగా ఈ కథని అంటే నమ్మడము అంటే ఒక కథకు బేసికలీ ఎవరైనా నమ్మారంటే మిగతా యూనిట్స్ కానీ మిగతా క్రాఫ్ట్స్ కానీ ఒక తాటి మీద రావడం చాలా కష్టము. అలాంటిది ఈ కథ నమ్మిన తర్వాత దాన్ని పనిచేసిన అన్ని యూనిట్స్ అన్ని క్రాఫ్ట్స్ దీనికి చాలా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అందరి కంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఇలా ప్రత్యేకంగా చెప్పాలంటే సౌందరరాజన్ గారు ఫోటోగ్రఫీ కానీ, తర్వాత గాంధీ గారు వేసిన సెట్స్ కానీ, కాస్ట్యూమ్స్ రాజేష్ గారు చేసిన ఎడిటింగ్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఆస్పెక్ట్ దీంట్లో చాలా ఈ సక్సెస్లో భాగమనేసి నేను నమ్ముతాను. అలాగే యాక్టర్స్ కూడా స్పెషల్లీ అందరూ పనిచేసిన యాక్టర్స్ ఇందులో చాలా చాలా వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు. స్పెషల్లీ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ కానీ తర్వాత ఆ పింజరీ ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా వెల్ కంపోజ్డ్గా చేశారు. అది నాకు వెంకట్ మాస్టర్ ఎంత అంటే ఆ కంపోజిషన్ ఎలా ఉంది, ఒక మ్యూజిక్ రిథమ్ లాగా ఉంటుంది. ఆ కంపోజిషన్ నాకు బాగా నచ్చింది. అలాగే స్పెషల్లీ ఆ డైలాగ్స్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ముందు ఉన్న డైలాగ్స్ అయితే నాకు నేను అది డబ్బింగ్లో చూస్తున్నప్పుడు నేను అన్నిటికీ చెప్పాను కానీ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్కి మాత్రం నేను టైం తీసుకున్నాను. నేను రిక్వెస్ట్ చేశాను, నేను ఇప్పుడే చెప్పను, నన్ను నేను సిద్ధం చేసుకొని చెప్తాను. అంటే సెట్ మీద మనము ఆ సిచ్యువేషన్లో ఉంటాం, అలాంటి యాక్టర్స్ సెట్ అలాంటి కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో మనకు ఈజీ అవుతుంది. డబ్బింగ్ థియేటర్లో మనం ఫ్రెష్గా వచ్చి డబ్బింగ్ చెప్పడం చాలా అది ఆ క్యారెక్టర్తో కనెక్ట్ కావడం చాలా డిఫికల్ట్గా అనిపించింది. స్పెషల్లీ ఆ ఎపిసోడ్ దాన్ని నేను తర్వాత కొంత టైం తీసుకొని చెప్పాను. ఆ ఇంపాక్ట్ కూడా మీరందరూ థియేటర్స్లో చూశారు, చాలా బాగుంది. స్పెషల్లీ వీటి వెనకాల అన్నిటి వెనకాల కళ్యాణ్ రామ్ గారి కోఆపరేషన్ చాలా ఉంది ఇందులో. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అలాగే నందమూరి అభిమానులకి ఇది ఒక మంచి పంచ్, ఒక మంచి బ్లాక్ బస్టర్ అనేసి నేను భావిస్తున్నాను. అలాగే అందరికీ పేరు పేరున ఇలాంటి అవకాశాన్ని సందర్భాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అనేది ఇన్నది తప్ప ఈ సినిమాతో చూసాం. ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన అభిషేక్ గారికి, అలాగే మా సుందర్ సార్, ఈరోజు ఇంత ఆర్ట్ వర్క్ ఇంత ఫ్రెష్గా ఇంత బాగా కనపడడానికి కారణం మా సౌందర్ గారు, అలాగే మా వెంకట్ మాస్టర్. అందరం కష్టపడ్డాం. నాకు మాటలు రావట్లేదు, తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ రామ్ గారు, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అభిషేక్ గారు, సౌందరరాజన్ గారు, శ్రీకాంత్ విశా గారు, 4 పిల్లర్స్. ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాసు గారు కానీ అందరూ చాలా బాగా చేశారు. ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. ముందుగా మా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసినటువంటి తెలుగు ప్రేక్షకులకి, ముఖ్యంగా నందమూరి అభిమానులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సినిమా ముందు నుంచి కూడా చాలా హైప్తో స్టార్ట్ అయింది సినిమా. అంటే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే ప్రొడక్షన్లోకి వచ్చి గ్లిమ్స్ రిలీజ్ చేసి సాంగ్స్ రిలీజ్ చేసి టీజర్కి తీసుకొచ్చామో పీక్స్లోకి వెళ్ళిపోయిందండి సినిమా. ఎప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి నందమూరి అభిమానులందరికీ కూడా ఈరోజు మార్నింగ్ మంచి ట్రీట్ ఇచ్చాము. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా పెద్ద రిపోర్ట్ వచ్చిందండి. అంటే యాక్చువల్గా ముందు దీంట్లో మార్నింగ్ షోలో దీన్ని ఎక్కడ తప్పులు దొరుకుతాయా, దీన్ని ఎక్కడ క్రిటిసైజ్ చేద్దామని ఎదురు చూసేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరినీ కాదని చెప్పేసి ఇనానమస్గా ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా కూడా, ఎవరు కాల్ చేసినా కూడా బ్లాక్ బస్టర్ అన్న సూపర్గా ఉంది సినిమా, సూపర్ హిట్ కొట్టారని చెప్పి పొద్దు నుంచి కాల్స్ వస్తానే ఉన్నాయి. ఫోన్ ఛార్జింగ్ 2 సార్లు అయిపోయింది ఈరోజు ఇవాళ మార్నింగ్ నుంచి కూడా. అదేలయ్యా, అంటే ఒక టీం వర్క్, కంప్లీట్ టీం వర్క్ అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాతో దాదాపు 2 yearsగా ట్రావెల్ అవుతున్నాం కదా. ఈ సినిమాని నమ్మి, ఈ స్క్రిప్ట్ని నమ్మి
శ్రీకాంత్ విస్సా ఏదైతే స్క్రిప్ట్ చెప్పారో, అంటే మన అభిషేక్ గారు ఐడియాని శ్రీకాంత్ వాళ్ళు కూర్చొని డెవలప్ చేసి హీరో గారితో యాక్సెప్ట్ చేయించుకొని దాదాపు 2 ఇయర్స్గా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు. ఇది ఒక అంటే అభిషేక్ గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అండి ఇది. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అందరినీ పర్ఫెక్ట్గా మంచి టాప్ టెక్నీషియన్స్ అందరినీ తీసుకొని కళ్యాణ్ రామ్ గారు ఎంత నమ్మారంటే మీరు నమ్మరు. నాకు ప్రతిరోజు ఎప్పుడు కూడా ఇదే సినిమా గురించి అండి, వేరే సినిమా డిస్కషనే ఉండేది కాదు. ఇది సినిమా ఇది కంప్లీట్ అయిన దాకా వేరే సినిమా లేదన్న దీంతోనే స్టార్ట్ టు ఫినిష్ ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ చేశారో రిలీజ్ దాకా వేరే సినిమా గురించి మాట్లాడతలేదు. అంటే అంత నమ్మి నిజంగా అంత డెడికేటెడ్ హీరోని నా లైఫ్లో నేను చూడలేదండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్, రియలీ సార్. తర్వాత సౌందరరాజన్ గారండి, సినిమా మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాదాపు మేము 100 డేస్ షూటింగ్ చేశాము. అంటే 1 ఇయర్ స్పాన్లో 100 డేస్ షూటింగ్ చేశామండి. ఎందుకంటే ఆ సెట్లు కానివ్వండి, ఆ లొకేషన్స్ కానివ్వండి అంత పర్ఫెక్ట్గా రావడం కోసం సెలక్షన్కి అంతా లేట్ అయింది. ఈవెన్ దో సౌందరరాజన్ గారు ఏ రోజు కూడా వేరే సినిమా గురించి డిస్కషన్ లేదండి. నిన్న అంటే ఫస్ట్ కాపీ వెళ్ళేదాకా కష్టపడతాను రైతురం బౌళ్ళు కూడా. అలాగే తమ్మిరాజు గారు, మన గాంధీ గారు వేసిన సెట్స్ అన్నీ కూడా ఈరోజు ఎంత ఇదిగా చెప్పుకుంటున్నామంటే వాళ్ళు దాని వెనక ఎంత కృషి ఉందో నాకు తెలుసు, నేను చూశాను. దీనికి ప్రతి దానికి కూడా అభిషేక్ గారు ఫస్ట్ నుంచి కూడా తనకి ఏం కావాలి, కాస్ట్యూమ్ డిజైనింగ్ దగ్గర నుంచి, తర్వాత సెట్స్ దగ్గర నుంచి ప్రతి ఏ లెన్స్ వాడాలి ఏంటి అని సౌందర్య గారితో డిస్కస్ చేసుకొని ప్రతి ఫ్రేమ్ కూడా తనకు కావాల్సిన రెఫరెన్స్ ఇచ్చుకుంటూ ఈరోజు తీసుకొచ్చి ఇంత పెద్ద సక్సెస్ చేసుకున్నారంటే ఆయన నిజంగా డ్రీమ్ ప్రాజెక్ట్ అండి ఇది. అలాగే మా తమిరాజు గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎన్నిటికి మించి ఈరోజు ఈ స్క్రిప్ట్ని ఇవాళ చాలా రోజుల తర్వాత ఉంది థియేటర్లో డైలాగ్స్ని క్లాస్ మూవ్ అవుతున్నాయండి. ఇదంతా శ్రీకాంత్ విస్సా ప్రతిభ అండి. రియలీ అంటే ఫస్ట్ డే మార్నింగ్ షోకే సూపర్ హిట్ టాక్ రావడం ఈ మధ్యలో చాలా కాలం అయింది చూసి. తర్వాత చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత విన్నామండి ఈరోజు సూపర్ హిట్ అనే టాక్. లేదా ఏదో రిపోర్ట్స్ చూసి రివ్యూలు చూసి షో బై షో పెరుగుతుంది అనుకుంటాం, అట్లా లేదండి. ఇనానిమస్గా సూపర్ హిట్ అయిన సినిమా ఇది. ఈ మా వెంకట్ ఫైట్ మాస్టర్ ఇచ్చిన ఫైట్స్ కానివ్వండి ప్రతిదీ ఈ సినిమా గురించి చేసిన రాజేష్, అందరు టెక్నీషియన్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆర్టిస్టులు అందరు ప్రతి ఎవ్రీ వన్ వాళ్ళ పూర్తి సహాయ సహకారాన్ని అందించారు కాబట్టి అంత సక్సెస్ ఇవ్వగలం. వల్ల నిజంగా అందరికీ చాలా ఈరోజు ఈ సక్సెస్ సందర్భంగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. వన్స్ అగైన్ మా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని థియేటర్లోనే చూడండి, ఎందుకంటే సౌండ్ డిజైనింగ్ దగ్గర నుంచి ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది. హర్ష యానిమల్ తర్వాత మా సినిమాకి అంటే ప్యారలల్గా జరిగినాయి. యానిమల్ తర్వాత మళ్ళీ అంత రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోరు దాటి ఇచ్చాడండి ఈ సినిమాకి. రియల్లీ ఇక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్ అండి. మిస్ కావద్దు, కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడండి, మీరు ఫీల్ అవుతారు, నేను గ్యారెంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సక్సెస్ వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పొచ్చు, పాపం వస్తుంది. అందరికీ నమస్కారం. ఒక 2.5 ఇయర్స్ జర్నీ ఈరోజు థియేటర్స్కి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం, ఇమోషన్గా అయిపోయినాం. ఈరోజు మార్నింగ్ థియేటర్కి వెళ్ళేసి సినిమా చూసాక పోతే ఆ పేపర్స్, ఆ పూలు తప్ప అసలు ఒక డైలాగ్ వినిపించలేదు. సార్ యూ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 24 క్రాఫ్ట్స్ సపోర్ట్ లేనిది ఈ సినిమా అసలు ఇమాజిన్ కూడా చేయలేను. థ్యాంక్ యూ ఎవ్రీబడి టు మేక్ ఇట్ అచీవబుల్ అండ్ మేక్ ఇట్ బ్లాక్ బస్టర్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. వితౌట్ యువర్ సపోర్ట్, వితౌట్ యువర్ అంటే గైడెన్స్ ఈ సినిమా ఇంత ముందుకు రాకపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా నందమూరి వీరాభిమానులకు, తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులు అందరికీ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా చేతిలో దండం పెడుతున్నాను, రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్స్ లాట్. బికాస్ సక్సెస్, ఒక సినిమా సక్సెస్ అయితే అండి మా ఇండస్ట్రీ మొత్తం బాగుంటుంది, మేమందరం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మేము కష్టపడి మా యొక్క థాట్ని మీ ముందు పెడుతున్నాం. సో ఒక ఫిల్మ్ సక్సెస్ అయితే ఆ సక్సెస్ హోల్ ఇండస్ట్రీది. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ మా ఫ్యాన్స్ అందరికీ ఫర్ గివింగ్ సచ్ అ బిగ్ సక్సెస్. ఈ ఫిల్మ్ అండి ఒక 2 ఇయర్స్ నుంచి మేము పడుతున్న కష్టం. అంటే 1940s బ్యాక్డ్రాప్ చెయ్యాలంటే అంత ఈజీ కాదు. సో ప్రతిదీ డీటెయిల్గా అంటే స్టోరీ వైజ్ శ్రీకాంత్ నాతోని ఒక 1 ఇయర్ ట్రావెల్ చేసినప్పటికీ ఆ 1 ఇయర్లో దే ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రీ ప్రొడక్షన్. సో ఫస్ట్ సౌందరరాజన్ గారి గురించి చెప్పాలండి. యాక్చువల్లీ నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆయన హీ అండర్వెంట్ మేజర్ హార్ట్ సర్జరీ. మేమందరం భయపడిపోయాం, ఎందుకంటే అప్పటికి
హీ వాజ్ లైక్ యూనో హాఫ్ ఇన్వాల్వ్డ్, మొత్తం ఇలా లుక్ అండ్ ఫీల్ ఇలా ఉండాలి, ఇలాంటి లెన్స్ వాడాలి, ఇలాంటి కెమెరా వాడాలి, ఇవన్నీ చెప్పి సడన్గా హీ వెంట్ త్రూ మేజర్ హార్ట్ సర్జరీ. నిజంగా అసలు ఏమైపోద్ది అనుకుంటే డాక్టర్స్ 3-4 months రెస్ట్ తీసుకోమన్నారు. కానీ ఆయన విల్ పవర్ ఈ సినిమాని ఎలాగైనా సరే నేను బాగా చెయ్యాలి, ఐ ఎన్విజన్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ గుడ్ విజన్. లెన్స్ వాడాలి, ఆ లెన్స్లో ఒక చిన్న వాట్ ఇస్ దట్ కాల్ దట్ లెన్స్ యూ యూజ్ సార్, విచ్ హాస్ కుక్ లెన్స్ విచ్ హాస్ బ్లర్ ఎట్ ద ఎడ్జ్ విచ్ గివ్స్ కుక్ లుక్. ఓకే, సో అంత తపన పడిపోయి ఎగ్జాక్ట్లీ 2 months వచ్చేసాడు ఆయన. 18th day Yeah, so yeah, 18th day that he came back. So sir, thanks a lot sir. You have given such a great అంటే బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ అండి. ఈ కాంట్రిబ్యూషన్ కంటే ఎప్పుడు ఒకరు తోడ్పడి ఉండాలి. అది ఎవరు అంటే అది ప్రొడ్యూసరు సార్ నాకు ఇలాంటివన్నీ కావాలి, ఇలాంటి లొకేషన్లో చేసుకుంటాను, లేకపోతే ఒక రోజు కాదు 2 రోజులు పట్టుద్ది, ఇలాంటివన్నీ చెప్తుంటే డెఫినెట్గా బడ్జెట్ ఇస్ వన్ మేజర్ రెస్ట్రిక్షన్ ఫర్ ఎవ్రీవన్. బడ్జెట్ ఎంతైనా పర్లేదు, ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఇది అద్భుతంగా రావాలి, ఐ విల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని ఇంత బాగా హ్యాండిల్ చేసిన అభిషేక్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ సరే, అభిషేక్ గారు ఫోర్ ఫ్రంట్లో ఉంటే వాసు గారు వాజ్ అట్ ద బ్యాక్. అందరినీ వాళ్ళ ప్రొడక్షన్ టీం అంతా, వెంకటేశ్వర గారు అందరూ, మోహిత్, వీళ్ళందరూ కూర్చొని అంతమందిని, నవీన్ లైక్ యూనో ఆల్మోస్ట్ ఎవ్రీడే మాకు ఒక 200 మంది క్రూ ఉండేవారు. అండ్ లొకేషన్స్ వేర్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఒక్క చోట చేయలేదు. కారైకుల్లో ఒక 27 రోజులు, వైజాగ్లో ఒక 15 రోజులు పీక్ సమ్మర్లో. సో ఈ అన్నిటినీ వీళ్ళు జస్ట్ దే హ్యావ్ హెల్ప్డ్ అస్, మాకు ఏం కావాలంటే అది. సో టీం మొత్తాన్ని అలా ముందుకు నడిపించడం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. అండ్ శ్రీకాంత్ విస్తా ప్లీజ్ కమ్. చాలా మంచి స్టోరీ ఇచ్చాండి. అండ్ నిజంగా అంటే బింబిసార నేను థియేటర్కి వెళ్ళి చూశాను, ఆ డైలాగ్స్కి వచ్చిన రెస్పాన్స్కి ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. మళ్ళీ అంత రేంజ్ డైలాగ్స్ నేను వస్తాయా, ఎవరైనా రాసిస్తారా అని అనుకునే తరుణంలో ఇవాళ థియేటర్ నేను 2 సార్లు వెళ్ళండి. ఐ వెంట్ టు బ్రహ్మరాంబ, ఐ వెంట్ టు సుదర్శన్ 35. ఎందుకంటే ద అప్లాజ్ దట్ ఆడియన్స్ వేర్ గివింగ్ మీ, ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. నథింగ్ అంటే ఇంకొకసారి వెళ్ళి ఆ షౌటింగ్ విందాం, ఆ అప్లాజ్ విందాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం జరిగింది. శ్రీకాంత్, థ్యాంక్స్ అ లాట్. బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అంటే ఎక్కడా డీవియేట్ అవ్వకుండా. ఒకరు చెప్తున్నారు నాకు, సార్ సుభాష్ చంద్రబోస్ టాపిక్ పెట్టుకొని ఎక్కడ దాని మీద రుద్దకోకుండా, ఆయన ఫేస్ కూడా చూపించుకోకుండా ఆయన రెలవెన్స్తో సినిమా చేశారు, చాలా బాగుంది స్క్రీన్ ప్లే అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో దట్ కాంప్లిమెంట్ గోస్ టు శ్రీకాంత్, థ్యాంక్స్ లాట్. మా గాంధీ గారు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం, చాలా 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 బాగా చేశారు ఆర్ట్ వర్క్. నేను అసలు కొన్నిసార్లు నేనే సెట్స్ వద్దు సెట్లు ఎందుకు, నార్మల్గా ఆర్ఎస్సీలో అలాంటి లొకేషన్స్ ఉన్నాయి చేసేద్దాం అన్నా, అభిషేక్ గారు సపోర్ట్తోని బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ సెట్స్. అయితే ఐ కెన్ ప్రౌడ్లీ సే నా ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెట్స్ అండి. చాలా బాగుంది, చాలా బాగా చేశారు, థ్యాంక్స్ లాట్. అండ్ మా వెంకట్ మాస్టర్ డేట్లే కొంచెం బాగా ఇబ్బంది పడుతుంటాడు మాస్టర్, కానీ పటాస్ అప్పుడు బాగుండేవాడు మాస్టర్, ఎప్పుడు కానీ అప్పుడు డేట్లు ఇచ్చారు. కొంచెం ఈ మధ్య పెద్ద మాస్టర్ అయిపోయి, బట్ అయ్యో నాకు చాలా ఇష్టమైన మాస్టర్. అంటే లైక్ ఏమైనా లైక్ బ్రదర్, హీజ్ లైక్ బ్రదర్ టు మీ. కొంచెం ఇబ్బంది పెట్టిన డేట్స్కి వస్తే మాత్రం ద కమిట్మెంట్ హీ గివ్స్. ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉంటుందండి, ఆ ఫైట్లో మాస్టర్ కాన్సెప్ట్ వినేసి, అన్నా ఇది జనరల్గా ఈ రోజుల్లో అంతా హై స్పీడ్ షాట్స్ అన్నీ వాడతారు, బట్ దీనికి ఉన్న అగ్రెషన్కి వీ విల్ గో విత్ అ నార్మల్ ఫ్రేమ్స్, అంటే ఈ నార్మల్ ఫ్రేమ్స్ నువ్వు ఫాస్ట్గా చేయాలి అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి ఆ ఫైట్ అంత బాగా అప్లాజ్ వచ్చినందుకు మాస్టర్ థ్యాంక్స్ అలాట్. మీరు ఇలానే నాకు మంచి మంచి కాన్సెప్ట్స్, మంచి ఫైట్స్ చేయాలని కోరుకుంటాను, డేట్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదే నాకు ప్రాబ్లం అవుతుంది. ఈయన కోసం నీకు 2-3 షెడ్యూల్ అలా మారుతూ వచ్చినాయి, బట్ థ్యాంక్స్ అలాట్ మాస్టర్. తర్వాత మా ఎడిటర్ తమ్మిరాజు గారు, నాతో ఈయన ఫస్ట్ ట్రావెల్ పటాస్తో మొదలైంది. అని వీళ్ళందరూ చాలామంది ఇక్కడండి ఏదో ఒక్క సినిమాతోని నాతో అనుబంధం వదిలేయటం కాదు, వీళ్ళందరితోని నాకు ట్రావెల్ ఇస్ ఆల్మోస్ట్ 7 years, ఆల్మోస్ట్ 8 years. పటాస్ వచ్చి 8 years అవుతుంది. ఈ ట్రావెల్ అంతా అప్పుడు మొదలైంది. సో ఐఎమ్ సో హ్యాపీ టు ట్రావెల్ విత్ సచ్ పీపుల్ హూ, అంటే వీళ్ళతో ట్రావెల్ అవడం కారణం అండి ద డెడికేషన్ దట్ దే హ్యావ్ టువర్డ్స్ సినిమా పట్ల వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళు కమిట్మెంట్. సో ఇది నాకు చాలా ఇష్టం. అండ్ తమ్మిరాజు గారు కొన్నిసార్లు చెప్తుంటారు,
సార్ ఇవాళ ఏంటి నన్ను రాత్రి కొంచెం ఏమైనా లేట్ అయిందా ఏంటి, ఫేస్ ఇవాళ కొంచెం బాగాలేదు. అవును బాగాలేదా, ఓకే ఇమీడియట్గా వెళ్ళిపోయి సార్ అది కావాలంటే మళ్ళీ రీషూట్ చేద్దాం. సో అంత ఫ్రాంక్గా, అంటే హీరో ఫేస్ కానీ హీరో ఏదైనా సరే డైలాగ్ డెలివరీ ఎక్కడైనా ఫాస్ట్ అవుతుంటే సరే ఇక్కడ కొంచెం ఫాస్ట్ అయినట్టుంది, కొంచెం నెక్స్ట్ సీన్లో కొంచెం తగ్గించండి. సో ఇంత ఫ్రాంక్గా చెప్పగలిగితే అండి అంతకంటే మంచి ఫీడ్బ్యాక్ మాకు ఉండదు. సో తమ్మి థ్యాంక్స్ అలాట్, మీరు ఇలానే ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా రాజేష్, నా డిజైనరు, ఎమ్మెల్యే సినిమాతో మొదలైంది నా జర్నీ. మళ్ళీ ఇది బ్యాక్ టు ఒక 8 years. సో నాతో జర్నీ మొదలుపెట్టి ఈ ఫిలింకి కాస్ట్యూమ్స్ కోసం, ఎస్పెషలీ నేను వేసుకున్న కాస్ట్యూమ్స్ కోసం సోర్స్ అవుట్ చేయాలి. సో ఎక్కడి నుంచి సోర్స్ అవుట్ చేయాలి, ఆ ఫీల్ అలా ఉండాలి. ఆనాటి కాలంలో బ్రిటిషర్స్ ఏజెంట్స్ ఎలా వేసుకునేవారు, ఆ ఫీల్ అంతా ఇటలీ నుంచి సోర్స్ చేశారు మీరు. ఇటలీ నుంచి సోర్స్ చేసి ఆ బట్టలు, సో అన్నిటినీ స్టిచ్ చేసి ఎవ్రీథింగ్ వాజ్ స్టిచ్డ్ అండ్ మేడ్ ఎట్ ఆర్ వర్క్షాప్స్ హియర్. సో థ్యాంక్స్ అలాట్ రాజేష్. సో ఇంకా ఎవ్రీ ఫిల్మ్కి నాకు కొత్త గెటప్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్స్ అలాట్. ఇంకా మా ఫిల్మ్లో ఆర్టిస్టులు వచ్చేటప్పటికి షఫీ గారు ప్లీజ్. ఈయనతో యాక్చువల్లీ మన సెకండ్ ఫిల్మ్ కాంబినేషన్ కదండి, షేర్ రాలేదండి, బట్ డెవిల్ ఆడుతుంది. థ్యాంక్స్ అలాట్. అలా సెంటిమెంట్స్ ఏం పెట్టుకోకూడదు. బట్ ఈ ఫిల్మ్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో ఆయన పడిన కష్టం నేను చూశానండి. ఆయన చెప్తున్నారు 7 days ఫుల్ దీంట్లో ఉండేవారు, ఫుల్ బ్లడ్ మొత్తం బాడీ అంతా అలా బ్లడ్ వేసుకుని, బ్లడ్ కూడా స్టిక్కీగా ఉంటుందండి, చాలా కష్టం, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో అలా అవన్నీ దాటి చాలా అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఐ షుడ్ సే అబౌట్ ద డబ్బింగ్, ఎందుకంటే డబ్బింగ్ ఇంజనీర్ నేను అడిగాను, షఫీ గారు పప్పుని అడిగాను నేను, పప్పు థ్యాంక్స్ లాట్ పప్పు, నాతో డబ్బింగ్ బాగా చెప్పించావు, అందరితో బాగా చెప్పించావు, థ్యాంక్స్ లాట్ పప్పు. ఏంటి పప్పు అయిపోయిందా షఫీ గారిది, అది చాలా ఇంపార్టెంట్ డైలాగ్ కదంటే, లేదు బాబు ఆయన వాళ్ళ చెప్పి నా వల్ల కావట్లేదు, నేను మళ్ళీ చెప్తాను, ఒక couple of days నాకు టైం ఇవ్వండి అని చెప్పి ఆ టైం తీసుకొని చెప్పారు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. థ్యాంక్స్ లాట్ ఫర్ ద కమిట్మెంట్ సార్, థ్యాంక్స్ లాట్. మా ఆర్టిస్ట్ ఇక్కడ లేకపోయినా ఈ ఫిల్మ్ వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరికీ, సంయుక్త గారికి, మాధవిక నాయర్ గారికి, సత్య గారికి, వశిష్ఠ గారికి, వీరందరికీ, వాళ్ళందరూ 100% కమిట్మెంట్తో అద్భుతంగా చేశారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ వి గేవ్ అవుట్, అండ్ దానికి ఇంత అప్లాజ్ వస్తుంది. సో వాళ్ళందరూ టీమ్గా మేము ఎంత కష్టపెట్టినా ఆ కష్టాన్ని అంత భరిస్తూ ఫిల్మ్ని ఇంత బాగా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు చాలామంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి బాగా మాట్లాడుతున్నారండి. లైక్ యూనో బింబిసారా తర్వాత మేము హర్షవర్ధన్ పెట్టినప్పుడు నేను చాలా భయపడ్డాను, నిజంగా భయపడ్డాను. ఏంటి ఇప్పుడు ఈ ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్, ఎలివేషన్స్ ఉంటాయి, అన్ని బ్యాక్ బోన్ ఉంటుంది ఎలా అన్నప్పుడు నామా గారు చెప్పారు నాకు వచ్చి, సార్ ఈయన అర్జున్ రెడ్డి సినిమా చేశారు, మనం నమ్ముకోవచ్చు అని చెప్తే ఐ వాజ్ ఓకే, అర్జున్ రెడ్డి చేశారు ప్రాబ్లీ, ఎస్ దట్స్ వెరీ మోడర్న్ ఫిల్మ్. ఏంటి అంటే సార్ నమ్మండి, ఒక చిన్న గ్లింప్స్ చేయిస్తాం అని చెప్పి ఒక 2 minutes, ఇప్పుడు మీరు ఏదైతే సినిమాలో టైటిల్ ఎపిసోడ్ చూస్తున్నారో ఆ టైటిల్స్ పడే ఎపిసోడ్, ఆ 2 minutes వీడియో కట్ చేసి దానికి రీరికార్డింగ్ చేసి తీసుకొచ్చారు. సో దట్ వాజ్ ద డే ఐ ఫెల్ట్ ఎస్ హీఈస్ ద రైట్ పర్సన్. అండ్ ఈరోజు నేను కొత్తగా హర్ష గురించి చెప్పాల్సింది ఏం లేదు, బికాస్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ విత్ యానిమల్, యూనో సచ్ ఎ బిగ్ సక్సెస్ వచ్చింది. సో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈరోజు ఈ సినిమాకి ఎంతో హెల్ప్ అయింది. ఫెంటాస్టిక్ జాబ్ హర్ష. అండ్ వన్స్ అగైన్ టు ఆల్ ద నందమూరి ఫ్యాన్స్, మా నందమూరి అభిమానులందరికీ, ప్రేక్షకులందరికీ, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మీడియా వారికి, ఎప్పుడు నాతో ఉన్న మా ఫ్యాన్స్ అందరికీ మరొక్కసారి చేతిలో దండం పెట్టి థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ us such a big success. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, 10 మహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా indianvedicSchool.com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.